మేము కూడా కొద్దిగా ఆలస్యంగా రావడం జరిగింది. మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ కుటుంబ స్తుతి కూడికలో, కుటుంబ స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం వచనం 29 అండి. ఒకరు చదువుతుండగా మిగిలిన వారందరూ కూడా విందాం. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యం నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను. కాబట్టి దేవుడు పరమ తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు ఒక చక్కని సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఆయన ఒక గొప్ప ధైర్యాన్ని ఆనాటి శిష్య సమాజానికి ప్రకటిస్తున్నాడు. ఆయన 8వ అధ్యాయంలో వెలుగు కొరకు, సత్యం కొరకు బోధించాడు. 8వ అధ్యాయంలో పాపంలో పట్టబడిన స్త్రీని క్షమించాడు. 8వ అధ్యాయంలో శిష్యులతో కొన్ని సంగతులు మాట్లాడి బోధించి ఇప్పుడు తన కోసం తాను చెప్పుకుంటున్నాడు. తన కోసం తాను చెప్పుకుంటూ అంటాడు, ఇదిగో నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఆ పరమ తండ్రికి ఇష్టమైన కార్యం నేను అప్పుడప్పుడు, వారానికో, కష్టం వచ్చినప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు కాదు, నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. పంపిన వాడికి ఇష్టమైన కార్యం ఒకటి ఉందట. ఆ కార్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ చేస్తున్నాడట. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఈ రాత్రి తిమోతి గారి కుటుంబం, సారోన్ గారు సాక్ష్యం ఇచ్చారు, వారి కుటుంబం కూడిన మన జీవితాలు ఎప్పుడు కూడా మనల్ని పిలిచిన దేవుడు ఒంటరిగా మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాడు. ఆయన మనతో ఉంటాడు, సదాకాలం ఉంటాడు, యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడు. ఆయన మనతో ఉండాలి అంటే, మనం ఒంటరి కాకూడదంటే ఆయనకి ఇష్టమైన కార్యం మనం చెయ్యాలి, ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. ఆమేన్. మనం ఒంటరి కాకుండా ఉండాలి అంటే, మనం ఓడిపోకుండా ఉండాలి అంటే, తండ్రి అయిన దేవునికి ఒక కార్యం, ఇష్టమైన కార్యం ఉంది. ఆ కార్యం మనం అప్పుడప్పుడు కాకుండా ఎల్లప్పుడూ చేసేవారమైతే మనం ఒంటరిమి కాదు, అనాథులం కాదు, ఓడిపోయేవారం కాదు, మనమే గెలిచేవారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఇష్టమైన కార్యం ఏంటో మీకు చెబుతాను ఈ రాత్రి, తప్పక మీరు శ్రద్ధగా వినండి. తండ్రి అయిన దేవునికి ఇష్టమైన కార్యాన్ని యేసయ్య చేశాడు. అందుకే యేసు సేవలో బలంగా వాడబడ్డాడు. అన్ని నామాల కన్నా పైనామంగా హెచ్చించబడ్డాడు. అందరికన్నా ప్రభావవంతమైన సేవను జరిగించగలిగాడు. చేసిన సేవా కాలం 3 సంవత్సరాల 6 మాసాలైనా ప్రపంచాన్ని శాసించే స్థితిలో యేసు సేవ నిలిచిపడింది. కారణం ఏంటంటే, యేసు ప్రభువారు బతికున్న దినాలలో తండ్రి అయిన దేవునికి ఇష్టమైన కార్యాన్ని ఎల్లప్పుడూ చేసేవాడు. తండ్రి అయిన దేవునికి ఏమి ఇష్టం? వండుకొని తినడమా, కొత్త బట్టలు వేసుకోవడమా, వస్తువులు కొనుక్కోవడమా, లేకపోతే మన జీవితాల్లో కుటుంబాలతో సరదాగా గడపడమా, లేక విలాసాలకు, వినోదాలకు పోవడమా? తండ్రి అయిన దేవునికి ఒక వ్యక్తి పట్ల ఇష్టమైన కార్యం ఏంటి? అసలు తండ్రికి ఇష్టం ఏంటో మనకు తెలిస్తే మనం ఎక్కడ ఓడిపోం ప్రియులారా. మనం ఎందుకు గెలవలేకపోతున్నామంటే తండ్రి ఇష్టాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. తండ్రికి ఒక అభీష్టం ఉంది, తండ్రికి ఒక సంకల్ప నిధి సిధి ఉంది, తండ్రికి ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని మనం తెలుసుకుంటే, మనం ఎల్లప్పుడూ ఆ ఇష్టమైన కార్యం చేస్తే తప్పకుండా మనం దీవించబడతాం. ఈ రాత్రి ఆ మాట మీకు చూపెడతాను చూడండి ఒకసారి. కీర్తన గ్రంథంలో తండ్రి అయిన దేవునికి ఇష్టమైన కార్యాన్ని యేసయ్య చేసేవాడు. కీర్తనలో 69 వచనం 30లో మరి 31లో రాయబడిన మాటలు చదువుతుండగా మనం ఆలకిద్దాం. 69వ సంకీర్తన చరణం 30 మరియు 31. కీర్తనలతో దేవుని నామాన్ని నేను స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో దేవుని నామాన్ని గణపరుస్తాను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కులు కలిగిన కోడి కంటేను అది మహాదేవునికి ప్రీతికరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇష్టమైన కార్యం భూలోకంలో ఏది అంటే, ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు కలిగినటువంటి కోడెల కంటే దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన కార్యం కేవలం దేవుణ్ణి స్తుతించడమే.
ఆమేన్. ఆ కార్యాన్ని యేసయ్య చేశాడు, అందుకే యేసయ్య వాడబడ్డాడు. ఆమేన్. సమాధి దగ్గర వెళ్ళాడు, దేవుణ్ణి స్తుతించాడు. లాజరు బయటికి రానలేదు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ముందు తండ్రి అయిన దేవుణ్ణి యేసు స్తుతించిన తరువాత బయటికి రా అంటే లాజరు బయటకు వచ్చాడు. 1000 మంది కూర్చుంటే రొట్టె విరిచేసి పంచేయలేదు, విరిచే ముందు తండ్రిని స్తుతించి పంచాడు. 1000 మంది ఆకలి తీర్చబడింది. ఈ రాత్రి మనం ఒంటరి కాకూడదు అంటే, మన కన్నీళ్లు తొడవబడాలి అంటే, గెలుపు రావాలి అంటే, ఎద్దు కంటేను కొమ్మలు డెక్కలగిన కొల కంటేను ప్రీతికరమైన కార్యం కేవలం యెహోవాని స్తుతించటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ప్రభుత్వం హల్లెలూయా. యెహోవాని స్తుతిస్తే, పరమ తండ్రిని స్తుతిస్తే, దేవదేవుడిని స్తుతిస్తే తప్పకుండా మన జీవితాల్లో అద్భుతాలను దేవుడు చేయబోతున్నాడు. ప్రభు చెబుతాడు, నా బాహుబలం అతనికి నేను చూపెడతాను, నా కుడి చేయి అతనికి తోడుగా ఉంటుంది, అతన్ని నేను అభిషేకించాను, అతన్ని నేను విడవను, అతని విశ్వాసాన్ని కాపాడుతానని దేవుడు ఎన్నో మాటలు భక్తుని కోసం చెప్పాడు. కేవలం కారణం యెహోవా దేవుడిని భక్తుడు స్తుతించాడు. ఈ రాత్రి మనం ముగించుకునే లోపు స్తుతించే మనం ముగించుకుందాం. స్తుతి మాత్రమే మన స్థితిని మారుస్తుంది. స్తుతి లేకపోతే మన స్థితి మారదు. స్థితిలో మార్పులు రావాలి అంటే ఈ రాత్రి మరొక్కసారి ప్రతికూల పరిస్థితుల్లో సైతం మనం దేవుణ్ణి ఘనపరచబద్దులం కావాలి. ప్రభు అంటాడు, నీ నోరు బాగా తెరువుము, దాన్ని నేను నింపుతాను. నీవు మాట్లాడక మౌనంగా ఉండిపోతే రాళ్ళు లేచి కేకలు వేస్తాయి. వారి కేకలే గెలిచాయి. ఈ రాత్రి మనము కూడా స్వరమెత్తి నోరు తెరిచి ఎంత ప్రభువుని సన్నతిస్తామో, ఎంత ప్రభువుని ఆరాధిస్తామో అంతకు మించిన కార్యాలు మన కళ్ళ ముందు మనం చూడబోతున్నాం. ఈ రాత్రి మన సంఖ్యలు తెగిపోయే రాత్రిగా ఉండబోతుంది. హల్లెలూయా. చెరసాలు కదిలిపోవాలి అంటే, అధికారి మార్చబడాలి అంటే, ఖైదీలు దేవుని మాటలు వినాలి అంటే, 6వ ప్రాంతమంతా యేసుకు సొంతం కావాలి అంటే, పౌలు శీలవలే అర్ధరాత్రి లేచి గాయాలలో దేవుని స్తుతించేవారు దేవునికి కావాలి. రక్తము కారుతూ ఉండగా దేవుణ్ణి కూర్చుని పాడేవారు అనుభవాలు కలిగిన భక్తులు లేవాలి. అప్పుడే మన కళ్ళ ముందు దేవుడు రక్షణ కార్యాన్ని చేయబోతున్నాడు. ఆశ్చర్యం ప్రభు చేయబోతున్నాడు. ఈ రాత్రి యెహోవాకి ఇష్టమైనది ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించడమే. యేసు ప్రభు వారు అది చేశాడు, అన్ని పరిస్థితుల్లో చేశాడు. ప్రాణం విసిగిపోతున్నప్పుడు తండ్రి అన్నాడు, ఆయన ప్రాణం పోతున్నప్పుడు దేవా అన్నాడు, ఏలి ఏలి లామా సబక్తాని అన్నాడు. ఎక్కడ విసుగుపోకుండా, ఒక్క చోట కూడా విసుగుతో కూడిన మాట్లాడకుండా ప్రభుత్వం తాను సంపాదించుకున్నాడు. కాబట్టే యేసు ప్రభువారు మరణం గెలిచి లేవగలిగాడు. ఈ రాత్రి స్తుతిస్తే ఏం జరుగుద్దో 4 మాటలు మీకు తొందరగా చెబుతాను నేను. స్తుతిస్తే ఏం జరుగుతుందో, యెహోవా దేవుణ్ణి స్తుతిస్తే, పిలిచిన వాడిని స్తుతిస్తే మనం అనాథులం కాదు, మనం కన్నీళ్ళలో ఉండం, మనం ఏకాకులం కాదు, మనం కట్టబడతాం, దీవించబడతాం, సమకూర్చబడతాం, వర్ధిల్లుతాం, విజయం పొందుకుంటాం. ఆ స్తుతి ఏం చేస్తుందో తొందరగా, ఇది స్తుతి కూడిక కాబట్టి తొందరగా 4 మాటలు చెబుతాను. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం అండి. యెహోషువ పుస్తకం 6వ అధ్యాయంలో వచనం 1 నుండి కొన్ని మాటలు ఉన్నాయి, మనం ధ్యానం చేద్దాం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. యెరికో ద్వారములు గట్టిగా మూయబడినాయి. ఇత్తడి ప్రాకారములు, ఇనప స్తంభాలు లేక ఇనప గడియలు గట్టిగా వేయబడ్డాయి. శత్రువులందరూ కూడా తలుపులు వేసుకుని గట్టిగా ద్వారాలు మూసేశారు. ఇశ్రాయేలీయులు లోపలికి వెళ్లకుండా శత్రువులు ఆ ద్వారాలను మూసేశారు. బైబిల్ రాయబడింది, గట్టిగా మూత వేయబడింది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ద్వారములు మూయబడ్డాయి. రాత్రి ఒకవేళ నీ జీవితంలో ద్వారములు గట్టిగా మూయబడితే, హల్లెలూయా, నీ కళ్ళ ముందు అవకాశాలు లేకుండా ఆవిరైపోతే, నువ్వెక్కడికి వెళుతున్నా ఓడిపోతూ ఉంటే, శత్రువు నీ జీవితంలో వెంటాడు తరుముతూ ఉంటే, ముందుకు వెళ్ళే మార్గము లేక అన్ని త్రోవలు గట్టిగా మూయబడితే, వాక్యం రాయబడింది, గట్టిగా ఎప్పుడు మూతలు పడ్డాయో, గట్టిగా ఎప్పుడు గడియలు పడ్డాయో 2 రాయబడింది, అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆమేన్. అక్కడ రాయబడింది, అప్పుడు యెహోవా వాక్కు వచ్చింది. ఎప్పుడు నీ జీవితంలో ద్వారములు గట్టిగా మూయబడతాయో అప్పుడే దేవుడు స్పందించే దేవుడిగా ఉండబోతున్నాడు. ద్వారములు గట్టిగా మూయబడితేనే దేవుని వాక్కు మనకు వినిపిస్తుంది. ఆమేన్. కెరీతు వాగు దగ్గర ఏలియా తినేవాడు,
కాకోలములు రొట్టెలు తెస్తే, మాంసం తెస్తే అస్తమయాన్న ఉదయాన్న భుజించేవాడు, నిద్రపోయేవాడు. బైబిల్లో ఉంది, కెరీతు వాగు ఎండిపోయిన తరువాత యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై సారేపతు వెళ్ళమని దేవుడు చెప్పాడు. మన కళ్ళ ముందు ఉన్న వాగులు ఎండిపోవాలి, మన కళ్ళ ముందు ఉన్న గోడలు ముయ్యబడాలి, మన కళ్ళ ముందు అవకాశాలు ఆవిరైపోవాలి. అప్పుడే దేవుని అదృశ్య హస్తం మనల్ని ఆవరించబోతూ ఉంది. ఆమేన్. కెరీతు వాగు ఎండకపోతే మాంసం తింటాం, రొట్టె తింటాం, నిద్రపోతాం. కెరీతు వాగు ఎండిపోతేనే దేవుడు మాట్లాడితే అద్భుతాలు చూడబోతున్నాం. ఈ రాత్రి ఎందుకు ఎండిపోతున్నాయి? నేను ఎక్కడికి వెళ్తున్నా ఓడిపోతున్నాను, ఫైనాన్షియల్గా స్పిరిచువల్గా నేను బలహీనం అయిపోతున్నాను. కారణం ఏంటనుకుంటున్నాం? నా దేవుడు నీతో మాట్లాడడానికి అన్ని ద్వారాలు టైట్ చేస్తున్నాడు. నా దేవుడు నీకు వాక్కునివ్వడానికి నీ ముందున్న పరిస్థితులు దేవుడు కొన్నిసార్లు ఇబ్బందిగా నీ ముందు ఉంచుతున్నాడు. కేవలం కారణం తన స్వరం మనం వినాలి అని, ముందున్న కర్తవ్యాన్ని గుర్తించాలి అని, మన ప్రయాణం అక్కడే కాదు ముందుకు దూసుకుపోవాలని, మన కళ్ళ ముందు ముయ్యబడిన ద్వారానైనా పగలగొట్టగల సమర్థుడు నమ్మాలని దేవుడే కొన్నిసార్లు మన ముందున్న పరిస్థితుల్ని ప్రతికూలంగా మారుస్తూ ఉంటే, ఈ రాత్రి గట్టిగా ద్వారమును ముయ్యబడినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, యెహోషువతో. మీరు ఆ యెరికో చుట్టూ కూడా తిరగండి. ఆమేన్. మీరందరూ కూడా ఏం చేయాలి? యెరికో చుట్టూ తిరిగి కేకలు వేయండి, ప్రతిరోజు ప్రదక్షిణ చేయండి, 7 రోజులు తిరగండి, 7 మార్లు తిరిగి బోరలు వదలని చెబితే అందరికి తెలుసుకోండి. అసలు యెహోషువ గ్రంథంలోనే 6వ అధ్యాయంలో యెహోషువ 6లో దేవుడు చెప్పినట్లుగా వాళ్ళందరూ కూడా సిద్ధపరచబడి మొదటి రోజు తిరిగారు, దేవుణ్ణి స్తుతించారు. ఆమేన్. సెకండ్ అయింది. ఇలాగ తిరుగుతూ తిరుగుతూ వారు ప్రభువుని స్తుతిస్తూ ముందుకెళ్తుంటప్పుడు అక్కడ రాయబడిన వాక్యంలో ప్రజలు కేకలు వేశారు. 6:20లో ఉంది, యాజకులు బోరలు ఊదారు, ప్రజలు కేకలు వేశారు. ఆ బోరల ధ్వని వినినప్పుడు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారములు కూలిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్భాటముతో కేకలు మనం వేయాలి. యెరికో కూలిపోవాలి, గోడలు పగిలిపోవాలి, యెరికో ముక్కలవ్వాలి. నీ కళ్ళ ముందు ప్రతి సమస్య నీ ముందున దారిని నీకు ఇవ్వాలి అంటే ఈ రాత్రి మనమే బోరలు ఊదువారం కావాలి, మనం దేవుణ్ణి స్తుతించువారము కావాలి. సన్నిహితి ఆశీర్వాదం ఉండదు, ఆయాసపడితే దీవెన మనకు ఉండదు. కొన్నిసార్లు మనం కొనుక్కుంటాం, కొన్నిసార్లు బాధపడిపోతాం, వ్యసన పడతాం. మనం వర్ధిల్లాలి అంటే, గోడలు ముక్కలవ్వాలి అంటే ఈ రాత్రి మనం ఆర్భాటముతో కేకలు వేసేవారం కావాలి, బోరులు ఊదువారము కావాలి, ప్రదక్షిణ చేసేవారం కావాలి, చుట్టూ తిరుగువారం కావాలి. ఈ రాత్రి మనమే స్వరమెత్తి మహాదేవుణ్ణి స్తుతించబద్దులం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రభువుని స్తుతిస్తే ఏమవుతుందంటే మనకు విజయం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రభువుని స్తుతిస్తే, ప్రభువుని మనం హెచ్చిస్తే, మనం తగ్గిపోతే, మనం స్వరమెత్తితే తప్పకుండా నా దేవుడు నీ జీవితంలో నీ కళ్ళ ముందు యెరికో ప్రకారాన్ని కూల్చేయబోతున్నాడు. ఏ అప్పులు ఉన్నాయో, ఏ సమస్య ఉందో, ఏ రుగ్మత ఉందో, ఏ కష్టం ఉందో, ఈ అపజయంలో నువ్వు కృంగిపోతున్నావు, ఈ రాత్రి సందేశం వింటుండగానే నువ్వు దేవుడిని నిజంగా స్తుతించడానికి ఇష్టపడి నువ్వు స్వరమెత్తి ప్రభువుని స్తుతిస్తే తిరుగు లేకుండా నా దేవుడు నీ కళ్ళ ముందు ఆశ్చర్యాలని ఆరంభించబోతున్నాడు. జీవితంలో ఒక మార్పులను దేవుడు నాంది పలకబోతున్నాడు, ప్రాకారములను కూల్చేయబోతున్నాడు. ఏమాత్రం యుద్ధములు లేకుండా, ప్రయత్నాలు లేకుండా, ఏమాత్రం ఆయుధాలు వాడకుండా నా దేవుడే జోక్యాలు చేసుకునే రాత్రి ఉండబోతూ ఉంది. ఆయనే ఆశ్చర్యాన్ని ఆరంభించబోతున్నాడు. మనం కేవలం ప్రదక్షిణ చేయాలి, ఆర్భాటముతో కేకలు వేయాలి, మనం స్తుతిస్తూ ఉండాలి. ఆయన కార్యాలు చూడని మనం వెళుతూ ఉంటే, ఒకటి స్తుతిస్తే నువ్వు తప్పకుండా గెలవబోతున్నావు. స్తుతి నిన్ను గెలిపించబోతుంది. ఎక్కడ ఓడిపోయి, ఎక్కడ స్థితికలబడి, ఎక్కడ వేసారిపోయి, ఏ గోడలైతే ఎత్తుగా ఉన్నాయని బాధపడ్డావో అదే గోడల మీద నువ్వు నడుచుకుని వెళ్ళబోతున్నావు. అదే శత్రువులు నువ్వు దోచుకోబోతున్నావు, అదే శత్రువులు పారిపోబోతున్నారు. నా దేవుడు నువ్వు భయపడిన చోట నీకు విజయాన్ని నమోదు చేయబోతున్నాడు. నువ్వు కృంగిన చోట దేవుడు ఒక విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. అవి జరగాలి అంటే మనం ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతించే వారం కావాలి. చెప్తాం ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి స్తుతిస్తే మనము గెలిచి తీరుతాం, విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. అలా మనం ముందుకెళ్దాం. రెండవదిగా స్తుతిస్తే మనకు విజయం వస్తుంది. రెండవదిగా కొరింథీ
దానికంటే ముందుగా దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ పుస్తకం 20వ అధ్యాయం వచనం 1 అండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు యెహోషాపాతు మీదకి వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవలి నుండి, సిరియనుల తట్టు నుండి చాలా సైన్యం వస్తుంది, హల్లెలూయా. అక్కడ మోయాబీయులు, అమ్మోనీయులు, మరికొంతమంది శత్రువులు దండెత్తి వస్తే యెహోషాపాతు వచనం 3లో ఉపవాసం చేయడం ప్రారంభించాడు. ఆమేన్. వచనం 3లో ఉపవాస దినాన్ని ఆచరించాలని దేశమంతా చాటించాడు. అంతేకాదు ఆయన అంటాడు, దేవా నాకు శక్తి లేదు, నాకు బలం లేదని 20వ అధ్యాయంలో వచనం 12 అంటాడు, దేవా ఈ సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో నాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని 12లో ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. నీవే మాకు దిక్కు అని ప్రార్థించాడు. ఆ ప్రార్థించగానే దేవుడు గొప్ప ఆశ్చర్యం చేయడం ప్రారంభించాడు. యెహోషాపాతు అంటాడు, దేవా ఏమి చేయాలో నాకు తోచట్లేదు, శత్రువులందరూ ఏకమైపోయారు, ఈ పరిస్థితుల్లో నేను ఓడిపోతాను, ఇక నాకు ఆధారం ఉన్నా, అవకాశం ఉన్నా, ఆశ్రయం ఉన్నా, గెలుపు ఉన్నా, ఏది ఏమైనా నాకున్నా ఏకైక స్తంభం నీవే దేవా అని దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేశాడు. నీవే మాకు దిక్కు. హల్లెలూయా. ఈ రాత్రి మన కుటుంబాలకు ఆయన ఒక్కడే దిక్కు, మన పరిచర్యలకు ఆయనే దిక్కు, మనందరి జీవితాలకు ఆయనే దిక్సూచి. ఆయన లేకపోతే మనకు ఆధారమే లేదు, మన ఉనికి అగమ్య గోచరం. పిల్లారా, ఈ రాత్రి యెహోషాపాతు శత్రు సైన్యం దండెత్తి వచ్చినప్పుడు యుద్ధ ప్రయత్నాలు చేయలేదు. ఎలా ఓడించాలో, ఎలా కొట్టాలో, ఎలా జరిగించాలో అని సైన్యంతో సమాలోచనలు చేయలేదు. ఆయన ఉపవాసం ప్రకటించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ రాత్రి కాలంలో ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేయడం ప్రారంభించాడో 20వ అధ్యాయంలోనే ఒక అద్భుతాన్ని ప్రభు చేశాడు. 20వ అధ్యాయంలో వచనం 22 అండి. 22 పాడడానికి, స్తుతించడానికి మొదలు పెడితే యెహోవా యోదావేర మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీల మీద, సేయరు మన్యవాసుల మీద మాటుగాంటలు పెడితే వాళ్ళందరూ చనిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించి ఎప్పుడైతే వారు పాడారో, స్తుతించారో, ఆ కార్యం మొదలు పెట్టారో వెంటనే దేవుడు ఆశ్చర్యం చేసి శత్రువులందరినీ దేవుడు సంహరించి యుద్ధము చేయకుండానే నా ప్రజలను గెలిపించాడు. గెలిపిస్తే అక్కడ రాయబడిన వచనం 26 4వ రోజున బెరకా లోయలో కూడుకున్నారు. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి అదే ఆశీర్వాదపు లోయ లేక స్తుతి లోయ అని పేరు పెట్టబడింది. హల్లెలూయా. ఈ రాత్రి మన కుటుంబాలు, మన పరిచర్యలు స్తుతి లోయగా మార్చబడాలి. యుద్ధ లోయలు పోవాలి, ఆకూర లోయలు పోవాలి, బాకా లోయలు పోవాలి, కన్నీల లోయలు పోవాలి, శ్రమ లోయలు పోవాలి. ఈ రాత్రి మన కుటుంబాలు, మన పరిచర్యలు మనం స్తుతి లోయగా మార్చబడాలి. మనం స్తుతించే లోయగా తయారు చేయబడాలి. స్తుతుల శక్తి మనలో ఉత్పన్నం కావాలి. 1వదిగా ఆనాడు వారు స్తుతిస్తే, ద్వారములు గట్టిగా మూయబడితే వాక్యం రాయబడింది, ఇశ్రాయేలుని దేవుడు గెలిపించాడు, యెరికోను పగలగొట్టాడు. 2వదిగా శత్రువులందరూ వస్తే, శత్రువులందరూ మహాసైన్యం వస్తే, వచ్చినప్పుడు దేవుడు యెహోషాపాతుకు విజయం ఇచ్చి, యెహోషాపాతు ప్రభు గెలిపించి యుద్ధ లోయను, కన్నీళ్ల లోయను దేవుడు ఆశీర్వాద లోయగా మార్చినాడు. 1 స్తుతి నిన్ను గెలిపిస్తుంది, 2 స్తుతి నిన్ను ఆశీర్వాద కర్తగా చేయబోతుంది. ఈ రాత్రి నువ్వు ఎంత స్తుతిస్తావో అంతగా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా మన నోట్లో స్తుతి ఉండాలి. అంటాడు దావీదు కీర్తనలో, జికటగల దొంగ ఊబులో నుండి నా పాదాల ప్రభు మీదకి లేపాడు, బండ మీద స్థిరపరిచాడు, తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును నా దేవుడు, మన దేవుడు నా నోట ఉంచాడు. మన దేవుడు అంటాడు, మన నోట అని చెప్పడు. మన దేవుడు మన నోట్లో ఉంచని చెప్పడు, మన దేవుడు నా నోట ఉంచాడు. ఈ రాత్రి ఎవరు ఎలా పోనీయండి,
బలహీనంగా ఉన్నారా, పడిపోతున్నారా, చెడిపోతున్నారా, పాడైపోయారా అనవసరం. కానీ మనందరికీ దేవుడే. కానీ స్తుతి మాత్రం నా నోట ఉండాలి. నీవే స్తుతికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చి వ్యక్తిగా నిలబడాలి. మనము స్తుతిస్తే, మనం ప్రభువుని ఆరాధిస్తే, మనం ప్రభువుని పాడితే, మనం ప్రభువుని కనపరిస్తే తిరుగు లేకుండా యుద్ధ లోయలను దేవుడు స్తుతులుగా చేయబోతున్నాడు. ఆమేన్. కష్టాల్లోని దేవుడు కొట్టేసి ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించడానికి హస్తాన్ని చాపబోతున్నాడు. ఒక్కసారి గాని దేవుడు దీవిస్తే ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు అంటాడు భక్తుడు దావీదు. నేను ముసలివాడిని అయిపోయాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అనుభవంలో నీతిమంతుల సంతానం భిక్షం ఎత్తుకోలేదు, వారు విడవబడలేదు, వారు దినమెల్లా దయాళరే అప్పు ఇస్తున్నారని సాక్ష్యం ఇచ్చాడు. ఈ రాత్రి నీ కుటుంబం దీవించబడాలి అంటే, మన కుటుంబాలు వర్ధలాలి అంటే, ఒకటి స్తుతిస్తే విజయం వస్తుంది, అంటే స్తుతిస్తే ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. ఏ మారాలో నీవు ఉన్నావో, ఏ మూడు బారిపోయిన ఉన్నావో, ఏ చేదుగా ఉన్నావో, ఎలాగ నువ్వు నరకబడ్డావో, కొట్టబడ్డావో, గుచ్చబడ్డావో, ఈ రాత్రి నా దేవుడు నిన్ను మాధుర్యంగా చేయబోతున్నాడు. నీ జీవితాన్ని మధురముగా చేయబోతున్నాడు. నీ చేతిని విరిచేయబోతున్నాడు. నీ విషయాన్ని తొలగించబోతున్నాడు. కొంచెం ఉప్పు పోయబోతున్నాడు. నీరంతటిని ఆయన మాధుర్యంగా చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాధుర్యత మనకు రావాలి అంటే ఆ ఉప్పు మనలో పడాలి. మనమందరం ప్రభు ఏం చేయాలి? స్తుతిస్తూ ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుని ఘనపరుస్తూ ఉండాలి. చెప్తాం ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మనం ప్రభువుని స్తుతిస్తే అంత కార్యక్రమం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చెబుదాం హల్లెలూయా. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే, ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే, ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతానొందెనే, ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతానొందెనే, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవి నీదు ఆశ్చర్య క్రియలు, మా ఊహ కందవి నీదు ఆశ్చర్య క్రియ. చప్పలు కొడదాం అండి, కలిసి పాడదాం. పాత పాటే వస్తే పాడదాం, మళ్ళీ చప్పలు కొడదాం. శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు ప్రభువగా, శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు ప్రభువగా, జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు, జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవి నీదు ఆశ్చర్య క్రియలు, మా ఊహ కందవి నీదు. కప్పలు కొడదాం, మరొక చరణం పాడదాం. నీదు కుడి చేతిలోనా నిత్యము వెలుగుతారగా, నీదు కుడి చేతిలోనా నిత్యము వెలుగుతారగా, నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు,
నీలోనే ఉన్నవి. ఊహ కందవే నీరు ఆశ్చర్య క్రియలు మా ఊహ కందవే నీరు క్రియలు నా ఊహ కందవే నీరు ఆశ్చర్య క్రియలు. హల్లెలూయా హల్లెలూయా. ఒకటిగా మనం స్తుతిస్తే అదే ప్రీతికరం, మనం గెలిచి తీరుతాం. ఆమేన్. మనం ఆయన్ని స్తుతిస్తే మనం తప్పక దీవించబడతాం. హల్లెలూయా. యుద్ధలోయలు పోతాయి తప్పకుండా. ఈ రాత్రి స్తుతే మూల కారణమండి. గుల్సాన్ ఇస్తేర్ ఖాన్ అని తెర చినిగిన బుక్ ఉంటుంది. తెర చినిగిన ఒక బుక్ ఉంటుంది. మీరు కొనుక్కోండి, చదువుకోండి. అదే మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది, యూట్యూబ్లో కూడా చూస్తే వస్తుంది. గుల్సాన్ ఇస్తేర్ ఖాన్ పాకిస్తాన్లో ముస్లిం కుటుంబంలో పుట్టింది. చిన్న వయసులో పక్షవాయువు వచ్చి కాలు చేతులు చచ్చుబడిపోతే లేవలెక్క అంత మంచం మీదే. సంపన్నమైన కుటుంబం, బాగా డబ్బున కుటుంబం. అన్నదమ్ములు మక్కా తీసుకెళ్లారు, యాత్రలు చేశారు, హజ్కి వెళ్ళింది. రకరకాల ప్రయత్నాలు చేస్తే ఆ బిడ్డ బాగుపడలేదు. ట్రీట్మెంట్స్ ఇప్పించారు, బాగుపడలేదు, వదిలేశారు. ఇక ఈ బిడ్డ ఇంతేనని ఎట్టకేలకు ఆమె హాస్పిటల్ ఉంటుండే ఒక రోజున ఒక నర్సు ద్వారా, ఒక నన్ ద్వారా సువార్త విని ప్రార్థన చేసుకుంటే ఆ రాత్రి గదిలోనికి గొప్ప వెలుగు వచ్చింది. ఆమేన్. వెలుగు రాగానే ఎందుకు వెలుగు వచ్చిందని చెప్పేసి ఆ వెలుగుతో మాట్లాడుతుంది. ఆ వెలుగు అడుగుతుంది, నువ్వు ఎవరు అని. ఆ వెలుగు మాట్లాడుతుంది, ఈ గుల్సాన్, నువ్వు ఎవరినైతే వెతుకుతున్నావో ఆ సత్య దేవుడైన నజరుడైన యేసుక్రీస్తును నేను ప్రభువు మాట్లాడినప్పుడు ఆ మనసు మార్చుకుంది, ప్రభువుని తెలుసుకుంది, జీవితంలో మార్పు వచ్చింది. ప్రార్థన చేసుకుని ప్రయాణం సాగిస్తుండగానే ఆమె కాళ్ళు చేతులు చేసే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే బాగుపడింది. ఇంట్లో చెప్పింది, సరే యేసయ్య బాగు చేశాడమ్మా, నేను మంచిదే, కానీ చర్చికి మాత్రం నువ్వు వెళ్ళొద్దమ్మా అని చెప్పారు, కండిషన్ పెట్టారు. ఆయన వెళ్ళింది. ఇలా నువ్వు బహిరంగంగా వెళ్తే పాకిస్తాన్ అమ్మా, మనల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి, నీకు ఆస్తి కావాలా యేసు కావాలని అడిగితే, యేసే కావాలంటే అన్నదమ్ములు తండ్రి తల్లి కలిపి తరిమేసి బయటికి నెట్టేస్తే ఊరి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయి ఒక చిన్న ఇంట్లో అద్దుకుంటూ సువార్త చేసుకుంటూ సాగుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఒక రోజున సువార్తకి వచ్చేస్తుంది. వాళ్ళు బొరకా వేసుకుంటారు, ముఖం కప్పుకుంటారు, మహమ్మదీయ ఆడవాళ్ళు కాబట్టి సాధారణంగా సాయంత్రం పాటు బయటికి వారు రారు. ఆ టైంలో సువార్తకి వెళ్ళిచ్చినప్పుడు సాయంత్రం అయిపోయింది. ఆమె ఉంటున్న నివాసానికి వెళ్ళడానికి, అద్దెంటికి వెళ్ళడానికి దూరం అయింది. అనుకోకుండా పెద్ద గాలి వాన వచ్చింది. విపరీతమైన శబ్దాలతో మెరుపులు మెరుస్తూ ఉంటే చీకటి అయిపోయింది, కరెంట్లు పోయినాయి. ఒక్కతే ఉండి భయపడిపోతుంది. ఇంటికి వెళ్ళగలని చెప్పేసి వెంటనే నిలబడిపోయి బస్ స్టాప్ నిలబడిపోయి, దేవ కరెంటు పోయింది, నీకు స్తోత్రం. మీరు చెప్పండి, ఒక స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి అమ్మ ఒకసారి. మెరుపులు వస్తున్నాయి, స్తోత్రం. ఉరుముతున్నాయి, స్తోత్రం. ఇదిగో ఈ అవకాశం నాకు లేదు, నీకు స్తోత్రం. నీ ఒంటరి అయిపోయాను, స్తోత్రం. నన్ను ఇంటికి చేర్చే దేవానికి స్తోత్రం. ఈ పరిస్థితి బట్టి నీకే స్తోత్రం, 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 స్తోత్రం అనగానే ఆటో వచ్చి ఆగింది. టక్కన ఆటో వచ్చి ఆగింది ఆ చీకట్లో. వెంటనే దేవానికి వందనాలు చెప్పేసి ఆటో ఎక్కిపోయింది, మీటర్ తిప్పింది, కూర్చుంది. పలానా చోటకి వెళ్ళమంటే ఆయన దింపేశాడు, దిగిపోయింది. మీటర్ తీసి ఇలాగా పక్క తిప్పితే ఎంత డబ్బులే అని చెప్పి హ్యాండ్ బ్యాగ్లో డబ్బు చేపెట్టి తీసిపోతూ ఉంటే ఆటో ఆయన అంటున్నాడు, నాకు వద్దమ్మని చెప్పాడు. అదేంటి బాబు, ఎంత అనుకోని పరిస్థితులు, ఎంత వరదలో నువ్వు వచ్చావు, నన్ను నిజంగా కాపాడినవా నువ్వు వ్యక్తివయ్యా అని చెప్పి ఆ మీటర్లు ఎంత ఉందో డబ్బులు తీసి ఇవ్వబోతుండగా వద్దని చెప్పేసి 2 నిమిషాల్లో ఆటో మాయమైపోయింది. ఆ చెయ్యి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ చెయ్యి పట్టుకుందామె, ఆటో డ్రైవర్ దగ్గర పట్టుకో బాబు, తీసుకో డబ్బులని. ఆ చేతి మీద అపోస్తుడైన పేతురు అన్న ఒక మాట ఉంది. చేతి మీద అపోస్తుడైన పేతురు ఉంది. ఆటో లేదు, మనిషి లేడు. అప్పుడు ఆకాశం మాట్లాడుతున్నాడు, గుల్సాన్, ప్రతికూల పరిస్థితులను నువ్వు స్తుతించావు కాబట్టి నేను నీ కొరకు నా పేతురుని పంపించాను. ఆమేన్. ఇది చరిత్రలో నగ్న సత్యం. ఇది కట్టు కథ కాదు, కల్పన కథ కాదు, యథార్థ సంఘటనలు. గుల్సాన్ ఇస్తేర్ ఖాన్ జీవితంలో పేతురుని పంపించిన దేవుడే నీ కొరకు తానే స్వయంగా రాబోతున్నాడు. ఈ రాత్రి నీ ఇంటికి వచ్చాడు, 6వ ప్రాంతానికి వచ్చాడు, నీ వీధిలోనికి వచ్చాడు. నీతో సూటిగా మాట్లాడుతున్న నువ్వు గాని ప్రభువుని స్తుతిస్తే గెలుపు నీదే. ఆమేన్. అమ్మోనీయులు, మోయాబీయులు, శరీర మన్యమాసులు ఓడిపోతారు. నువ్వు తప్పక దీవించబడబోతున్నావు. ఎవరైనా అనొచ్చు, నీకు దీవెన ఎలాగ వస్తుంది, ఇన్ని బాధలు ఉన్నాయని. కానీ దేవుడు దీవిస్తే ఆ మార్గాలు వేరు. ఒకటి, విజయం వస్తుంది. 2,
ఆశీర్వాదం వస్తుంది. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను తొందరగా. నేను మరొక పావుగంట ముగిస్తాను, 10 నిమిషాలు పావుగంటలో. మూడవదిగా కొరింథీ క్షమించండి, దినవృత్తాంతాలు 2వ పత్రిక 2వ గ్రంథం, దినవృత్తాంతం 2వ గ్రంథం 5వ అధ్యాయం. కూర్చొని చెప్పడం అలవాట్లేదు. 5లో మొట్టమొదటి వచనం 5:1. సొలొమోను దేవుని మందిరానికి పనంతయు సమాప్తము చేసి హల్లెలూయా, మహాదేవునికి సొలొమోను ఒక మంచి గొప్ప మందిరం కట్టించాడు. ఆమేన్. కట్టగానే ఆ మందిరంలో ఏం జరిగింది? పెద్ద మందిరం, సుందరమైన మందిరం, బాగానే ఉంది. ఆ తర్వాతల ఆ మందిరంలో మందసాన్ని పెట్టించాడు, పండగల్ని నియామకాలని నిర్ణయించాడు. ఆమేన్. అంటే చాలా ఎక్కువ ఉంది, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఆ తర్వాత లేవీయులు పిలిచి మందసాన్ని ఎత్తింపజేశాడు. ఆ తర్వాత సమాజంలో అందరినీ పిలిపించాడు. లెక్కింప సఖ్యమ కాని గొర్రెలను పశువులను అర్పించి రక్తాన్ని పారించాడు. ఆమేన్. లెక్కింప సఖ్యమ కాని గొర్రెలను పశువులను వధించి రక్తతర్పణ చేశాడు. అంటే దేవుడు ఆనందపడతాడండి. కొత్త మందిరంలో ఇన్ని చేసి పెద్దల్ని పిలిచి మందసాన్ని పట్టుకొచ్చి కెరూబు రెక్కల కింద దాన్ని పెట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తే ఏ కార్యం జరగలేదు. ఇంత గొప్ప మందిరం, ఇన్ని గొప్ప కోళ్ళు మేకలు పశువులని కోసిన, ఇంత పెద్దోళ్ళు వచ్చిన, నియామక కాలాన్ని ఏర్పాటు చేసిన, ఇంత కార్యక్రమం చేసిన ఆ మందిరంలో ఏం జరగకపోతే ఇప్పుడు వచనంలో రాయబడింది. చదవండి ఒకసారి. 5:13 రాయబడింది. వారితో కూడా బోరలు ఊదే యాజకులు 120 మంది నిలిచారు. బోరలు ఊదువారు పాఠకులు ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుచు గానము చేస్తే యాజకులు బయలువెళ్ళి బోరలతోనూ తలములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు. స్తోత్రం చెబుదామండి, స్తోత్రం చెబుదాం ఒకసారి, స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరూ చెబుతుండాలి ఒకసారి. బోరులు ఊదువారు, తాళములు కొట్టువారు, స్తుతులు చెల్లించువారు అందరూ వచ్చారు. వారు కలిసి స్వరమెత్తినారు, యెహోవా కృప నిరంతరముగా స్తుతించినారు. వారు స్తోత్రము చేయగానే అప్పుడు ఒక మేఘం మందిరమును నిండెను. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి మనం ప్రభువుని స్తుతించు వారము కావాలి. స్తుతిస్తే ఎరుకో కూలిపోతుంది, నువ్వు గెలుస్తావు. స్తుతిస్తే స్తులోయగా మార్చబడి నీవు దీవించబడతావు. స్తుతిస్తే దేవుని మహిమ కలిగిన మేఘం నీ ఇంటిని, నీ సేవని ఆవరించబోతూ ఉంది. హల్లెలూయా. నిర్గమకాండంలో మోషే కట్టిన ఆ ప్రత్యక్ష గుడారం మీదకు ఆ షెకెన మహిమ వచ్చేది, మేఘం ఒకటి వచ్చేది, మేఘం ఒకటి కమ్మేది. ఆ మధ్యకాలంలో ఆ మేఘమే రాకుండా పోయింది. మరలా మేఘం మన దేశం మీదకి రావాలి అంటే, మహిమ కలిగిన మేఘం మన దేశాన్ని నింపాలి, నిండుకోవాలి అంటే ఈ రాత్రి మనందరము కలిసి దేవుణ్ణి స్తుతించువారము కావాలి. ఆమేన్. మనందరము కలిసి ప్రభువుని స్తుతిస్తే మహిమానుభవాలు మనం పొందుకుంటాం. మేఘం మన మీదకు రావాలి. మేఘం వస్తేనే మన జీవితాలు మార్చబడతాయి. నిర్గమకాండంలో ఉంటుంది, సంఖ్యాకాండంలో ఉంటుంది. ఆ మేఘం వారిని నడిపించేదట. మేఘం వెళితే వెళ్ళేవారు, ఆగితే ఆగిపోయేవారట. మేఘం కింద వారు నివసించారన్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఈ రాత్రి మనందరి జీవితాలలో ఈ మేఘ అనుభవాలు కావాలి. 120 మంది ఆనాడు ఈ పాత నిబంధనలు 120 మంది స్తుతిస్తే మేఘం వచ్చింది. కొత్త నిబంధనలో 120 మంది ప్రార్థిస్తే అగ్ని దిగి వచ్చింది. ప్రజలారా, 120 మంది స్తుతిస్తే మేఘం వచ్చింది. పాత నిబంధనలో అపోస్తల కార్యాలలో 120 మంది ప్రార్థిస్తే అగ్ని దిగి వచ్చింది. ఈ రాత్రి మేఘం మరలా మన మీదకు రావాలి. ఏదైనా తోటలో ఆదాం మహిమను పోగొట్టుకున్నాడు, చెట్ల చాట్లో దాక్కున్నాడు, దిగంబరుడిగా సిగ్గుపడుతున్నాడు, ఆ మహిమను పోగొట్టుకున్నాడు. ఏ మహిమను పోగొట్టుకున్నాడు, తిరిగి ఆ మహిమ రావాలి అంటే పశువుల రక్తం కానీ, మేకల రక్తం కానీ, మనం కట్టే కట్టడాలు కానీ, మనం చేసే పండుగలు కానీ, మనం తీసుకొచ్చే విధులు కానీ దేవుడు సంతోషపెట్టవు. దేవుడు తిరిగి మహిమను పంపించాలంటే మనందరము కలిసిపోవాలి. మనము కలిసి ప్రభువుని స్తుతించాలి. మనందరము కలిసి ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. మనం ఎంత ప్రభువుని స్తుతిస్తామో
అంత గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. మూడవదిగా మేఘాన్ని దేవుడు పంపించబోతున్నాడు. మేఘం మన మీదకి వచ్చిందో ఏ శత్రువు మనల్ని ముట్టలేడు, ఏ శత్రువు మనల్ని తాకలేడు. మేఘం వచ్చిందో మన్నా కురుస్తుంది. ఆమేన్. మనం పస్తు పడం, బియ్యం అయిపోయి కూర లేదు, డబ్బులు అయిపోయి బాధపడం. మేఘం మన మీదకి వస్తే మన్నా కురుస్తుంది. మేఘం మన మీదకి వస్తే మనకు దేవుడు పూరీళ్ళు పంపించబోతున్నాడు. మేఘములో నుండే దేవుడు మనతో రోజు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి మేఘం లేదు, మేఘం కనుమరుగైపోయింది, మేఘం పూర్తిగా అంతరించిపోతుంది. మరొకసారి మనం ప్రభువుని స్తుతించి ఈ రాత్రి ఆర్లవ మీదకు, వైజాగ్ మీదకు మహిమ కలిగిన ఉజ్జీవ మేఘం రావాలి, అరచెయ్యంత మేఘం రావాలి, మోపైన వాన కురవాలి, దేశమంతా తడవాలి. అవి జరగాలంటే మనమందరము కలిసి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించు వారము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత ప్రభువుని స్తుతిస్తామో అంత గొప్ప కార్యం ప్రభువు చేస్తాడు. ఒకటి, యెహోవాకి ప్రీతికరం దేవుణ్ణి స్తుతించడమే. అది యేసయ్య చేశాడు. చేస్తే ఏమైంది? ఒకటి, ఎరుకో కూలిపోయి మనం గెలుస్తాం. రెండు, యుద్ధ లోయలలో మనం దీవించబడతాం. మూడు, మనతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆమేన్. దేవుని మహిమ కలిగిన మేఘం మన మీదకు రాబోతుంది. మనం సంపూర్ణంగా మార్చబడబోతున్నాం. హల్లెలూయా. ఆఖరి మాట చెబుతానండి. ఆఖరి మాట చూడండి ఒకసారి. ఆఖరి మాట మత్తయి సువార్త 26వ అధ్యాయంలో వచనం 30. మత్తయి సువార్త 26 వచనం 30 మరియు 31. అంతటా యేసు ప్రభువారు గెత్సెమనెకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అంతటా వారు కీర్తన పాడినారు. ఆడిన తరువాత వారు ఒలీవల కొండకు వెళ్ళారు. ఆమేన్. అంటే యేసు గెత్సెమనెకి వెళ్ళే ముందు, ప్రార్థనలో చెమట రక్తం వలె కార్చే ముందు, గురువారం రాత్రి పట్టబడే ముందు, శుక్రవారం సిలువకి ఎక్కే ముందు, ఆయన సిలువకి వెళ్ళే ముందు రోజు రాత్రి, గురువారం రోజు రాత్రి ఆయన కీర్తన పాడాడు. ఆమేన్. యేసు కీర్తన పాడాడు. యేసయ్య పాడతాడా? యేసయ్య పాడతాడా? బైబిల్ రాయబడింది, అంతటా వారు కీర్తన పాడారు. యేసయ్యే కీర్తన పాడితే మరి మనం పాడొద్దా? మన గొంతు ఎలా ఉంది, మన స్వరం ఎలా ఉంది, మనకు రాగం తాళం తెలియకపోని మనం ప్రభువుని సన్నుతించువారము కావాలి, స్తుతించువారము కావాలి. ఏదైనా మనం ప్రభువుని ఆరాధకులుగా మార్చబడాలి. మనం పాడుతూ ఉంటే, మనం వీణ వాయిస్తే, సితార వాయిస్తే, స్వరమెత్తితే సౌలుకు పట్టిన దురాత్మలు పారిపోవాలి, సౌలు సెదదీరాలి. ఆమేన్. లోకం మారిపోవాలి, లోకములో అద్భుతమైన శాంతి చేకూర్చబడాలి అంటే ఈ రాత్రి ఆరాధకులు దేవునికి కావాలి. ఆమేన్. భారతదేశపు వందకాలు తెగబరించబడాలి అంటే ప్రార్థన ఎంత ముఖ్యమో ఆరాధన కూడా అంతే ప్రాముఖ్యం. పిల్లారా, స్తుతి ఆరాధన ఉన్న చోటే అద్భుతాన్ని ప్రభు చేస్తాడు. అసలు సౌత్ కొరియా సియోల్లో ఉజ్జీవానికి కారణమే స్తుతి ఆరాధన. సౌత్ కొరియాలో సియోల్లో పాల్ యాంగేజ్ గారి చర్చ జరుగుతున్న ఉజ్జీవానికి కారణం కేవలం ప్రైజ్ అండ్ వర్షిప్. దాని ద్వారానే సౌత్ కొరియా కదిలిపోయింది, సౌత్ కొరియా మారిపోయింది. అందుకని కొరియన్స్లో ఎవరు ఆరాధన చేయలేరు. 2, 3, 4, 5, 10 గంటలైన గిటార్ పట్టుకొని, ఆ వాయిద్యాలు పట్టుకొని నిలబడి మోకాలేసి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం. ఈ రాత్రి మరలా మనం గంటల తరబడి ప్రభుని ఆరాధించాలి. ఆమేన్. అలిసిపోని ఆరాధన మనకు కావాలి, విసుకుపోని ఆరాధన మనకు కావాలి. ఆరాధనలో మనం పరవశించాలి, ప్రభువును కలుసుకోవాలి. కీర్తన పాడి చూడండి. అది గురువారం. ఆ రోజు గురువారం రాత్రి పట్టుకుంటారని తెలుసు, మరి కొద్ది గంటలు. శుక్రవారం సిలువేస్తారని తెలుసు. అయినా యేసు కీర్తన పాడినాడు. రేపు బెంగుండి, రేపు బెగులుండి, ఎల్లుండి కష్టం ఉంటే మనం పాట పాడం. అమ్మో, దాని మీద మనసు ఉండిపోద్ది. కానీ కష్టం కాచుకొని ఉంది అన్న, తెల్లవారితే పట్టుకొని చంపుతారన్నా సరే, యేసు ఆ ముందు రోజు గురువారం రోజున ఒలీవల కొండకెళ్లే ముందు ఆయన కీర్తన పాడినాడు. ఆనందంగా పాడాడు, బిగ్గరగా పాడాడు, కలిసి పాడాడు, స్వరమెత్తి పాడాడు. అందుకనే తండ్రి ఉప్పొంగిపోయాడు యేసును చూచి. ఆమేన్, ఆమేన్. 4వదిగా, మనము గాని ప్రభువుని స్తుతిస్తే మన ముందు శత్రువే ఓడిపోతాడు, మరణం ఓడిపోతుంది, మనందరిని దేవుడు మరలా మీదకి లేకపోతున్నాడు. యేసు పునరుత్థానానికి కారణం గెత్సెమనే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో దానితో పాటు ఆయన పాడిన పాట కూడా అంతే ప్రాముఖ్యం. ఆమేన్. గెత్సెమనే ప్రార్థన ఎంత ముఖ్యమైనదో దానితో పాటు
యేసు పాడిన పాటే సాతానికి అపజయం ఇచ్చింది. ఈ రాత్రి నువ్వు పాడితే సాతాను పారిపోతాడు. ఈ రాత్రి నువ్వు స్వరమెత్తి ప్రభువుని స్తుతిస్తే అపవాది ఓడిపోతాడు. ఈ రాత్రి నువ్వు గొంతెత్తి ప్రభువుని పిలిస్తే తప్పకుండా వాడి రాజ్యం మొక్కలైపోతుంది. అవి జరగాలి అంటే మనము తిరిగి లేవాలి, అంటే తిరిగి గెలవాలి, అంటే మనోధైర్యం రావాలి, నిబ్బరం రావాలి. మనల్ని నమ్మిన వారు మనల్ని అమ్మేస్తారని తెలిసినా సరే శక్తితో మనం నింపబడి ఏకాగ్రమైన ప్రభు సంకల్పాన్ని చేయాలి అంటే ఈ రాత్రి మనందరం కూడా ఏ పరిస్థితులైనా మనం పాట పాడే వారం కావాలి. ఆమేన్, హల్లెలూయా. కీర్తనలో ఉంటుంది, నేను నా జీవ ప్రదాత అయిన దేవునికి నేను పాట పాడుతున్నాను, నా తొల్లిటి దినాల పాట నేను జ్ఞాపకం చేసుకున్నట్టు కీర్తనగారు. నా తొల్లిటి రోజులు, మన పాత రోజుల్లో మారు మనసు పొందినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, ఇంకా సేవకులం కానప్పుడు, లేక మీరు విశ్వాసాలుగా ముందున్నప్పుడు ఎంత గట్టిగా పాడేవారం పాటలు, చప్పట్లు కొట్టేవాళ్ళం, అభిషేకించబడేవారం, భాషలు మాట్లాడేవారం, ప్రవచించేవారం. ఈ రోజున అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఈ రోజున స్టైల్ పాటలు వచ్చాయి, డిజిటల్ పాటలు వచ్చాయి, రకరకాల మ్యూజిక్ సాంగ్స్ వచ్చాయి. ఇంకా ముందుకెళ్తే రేపు క్రిస్మస్లు వస్తే, పండుగలు వస్తే అవే డ్యాన్సులు, అవే ఆటలు, అవే పాటలు. అది కాదు. ఈ రాత్రి ఆత్మ సంబంధమైన ఆరాధకులు దేవునికి కావాలి. ఎఫెసీ 10 అంటాడు, ప్రతి ఒక్కరిని ఒకడు తట్టి మేలుకొలుపుకోండి, మీరు ఆత్మ సంబంధమైన పాటలు పాడండి అంటాడు. రాత్రి స్పిరిచువల్ సాంగ్స్, లేక స్పిరిచువల్ వర్షిప్, లేక స్పిరిచువల్ రిథమ్స్ ప్రభు కావాలి. అవి నీ నోట్లో నుంచి రావాలి. 1, ప్రార్థిస్తే విజయం వస్తుంది. 2, ప్రార్థిస్తే ఆశీర్వాదం వస్తుంది. 3, ప్రార్థిస్తే మేఘం దిగి వస్తుంది. 4, ప్రార్థిస్తే నువ్వు దేవుని సంకల్పాన్ని పరిపూర్ణం చేసేవాడు అవుతావు. నీ జీవితంలో అద్భుత మలుపు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈ రాత్రి గెస్సమైన మన ముందున్న, అమ్మే యోధ మన ముందున్న, పట్టుకునే రానువారు మన ముందున్న, అన్యాయంగా తీర్పు తీర్చే అధికారం మన ముందున్న, ఎవరు ఏమవనియండి, మనం మాత్రం మన పాట ఆపుతాం. ఆమేన్. అందరూ మోకరిద్దాం, ఒక పాట పాడదాం. మన పాట ఆపకుండా ప్రభువుని స్తుతిస్తూ అలా కూర్చున్న పక్షంలో ఒకరు మోకాలు వేయలేకపోతే, చోటు ఇబ్బందిగా ఉంటే నిద్రపోవద్దు, తల కింద పెట్టవద్దు. ఒక 5-6 నిమిషాలు ముగించుకుందాం. అందరం ఒకసారి ప్రభువుని స్తుతిద్దాం. ఒకసారి చేతులు 2 పైకి ఎత్తుదామండి. అవకాశం ఉంటుంది 2 చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా విమోచకుడ యేసయ్య అని పడదాం, ప్రభుని కనపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ స్వరమెత్తాలండి. లేవీయులు, యాజకులు, పాటగాళ్ళు కలిసి వారు స్వరమెత్తినారు. ప్రభుని వారు సన్నతించినారు, ప్రభుని వారు స్తుతించినారు. అప్పుడు ఒక మేఘం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రభు కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, 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 జీసస్. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. ఆమేన్, స్తోత్రం. చప్పట్లు కొడదామమ్మ అందరూ కలిసి. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీవు చూపిన నీ కృప నే మరువలేను. నీవు చూపిన నీ కృప నే మరువలేను. నా విమోచకుడా
అందరము చప్పట్లు కొడుతూ ప్రభు కనపడదాం. ఆమేన్. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవాధిపతి నే విడువలేను జీవాధిపతి నే విడువలేను నా ఆమేన్. ఆమేన్. యేసయ్యా ప్రభువు కనపడదు. యుద్ధంలో మారాలి, మారా జీవితం మారాలి, ప్రాకారములు కోలాలి, మేఘం ఒకటి రావాలి, శత్రువు ఓడిపోవాలి, శక్తిని పొందుకోవాలి, దేవుని సంకల్పం సాధ్యము కావాలి. ఆమేన్. రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా Thank you, Jesus. విమోచకుడా ఓహో. యేసయ్యా మమతలూరించే చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు వారని నిరాశల చెర నుండి విడిపించినందున మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున నిన్ను స్తుతించకుండా ఆమేన్. గట్టిగా స్తోత్రం. నిన్ను స్తుతించకుండా నేనుండలేను నీవు స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను జీవారాత్రములు కంటి పాపవలే కాచి ఆ జీవారాత్రములు బిగ్గరగా చప్పట్లు కొడుతూ శక్తితో ప్రభువుని స్తుతిద్దాం. పాపవలే ఆమేన్. కాచి దయగల హస్తముతో బ్రోచి ఆమేన్. నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి ఆమేన్. నడిపించితివి Glory. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం యేసునాథుని మేలులు ఆమేన్. తలచి పాడదామండి. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు ఆమేన్. ఆమేన్. స్తుతి. స్తుతి. దేవుడు హల్లెలూయా 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 Thank you, Jesus. హల్లెలూయా 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 భూమిని పుట్టించకమునుపు లోకపు పునాది లేనప్పుడు భూమిని పుట్టించకమునుపు ఆరాధన. ఆరాధన. ఆమేన్. దేవుడు దేవుడు స్తోత్రం. యేసే దేవుడు గ్లోరీ 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 మన దేవుడు 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 యేసే దేవుడు ఆ హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, నీవు పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట. హల్లెలూయా 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 పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, కష్టాలు ఏ కలిగినా కన్నీరు ఏ మిగిలినా, కష్టాలు ఏ కలిగినా కన్నీరు ఏ మిగిలినా, స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసునే వేడుమా, స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా 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 ముగించుకుందామండి. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా Glory, 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 glory. హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. నీవు పాడాలి ప్రతి చోట, ముగించుకుందాం. పాడాలి ప్రతి నోట. నాదా నీరాక ఆలస్యమైతే, నాదా నీరాక ఆలస్యమైతే పడకుండా నిలబెట్టుము, నన్ను జారకుండా కాపాడుము, పడకుండా నిలబెట్టుము, నన్ను జారకుండా కాపాడుము, పడకుండా నిలబెట్టుము. నన్ను జారకుండా కాపాడుము. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రి కాల్సంలో సేవకుని ద్వారా దేవుడు బలమైన వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడు. ప్రతి గోడలు యేసునామములో కోల్చబడిన గాక, యేసునామములో రక్తన ప్రోక్షించబడిన గాక, ప్రతి చీకటి యేసునామములో వెలుగా మార్చబడిన గాక, ఎరుగ గోడలు యేసునామములో తెరవబడిన గాక. ఈ రాత్రి కాల్సిన దేవుడి సేవకుని ద్వారా మనతో సిటిగా మాట్లాడు. కష్టకాలములో, శోధన కాలములో, శ్రమ కాలములో మన పరిశుద్ధాత్మ దేవుడు మనకి సదాకాలం తోడుగా ఉన్నాడు. అటువంటి శక్తి గల దేవుడు, అటువంటి బలమైన దేవుడు, అటువంటి అభిషేకం గల దేవుడు ఈ రాత్రి కాలంలో దేవుడి గృహాన్ని దర్శించి ఈ గృహము ద్వారా అనేకమైన కార్యములు జరిగించడానికి నా దేవుడు ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు. ఆనాటి దినాల్లో పాకిస్తాన్ ఎవరు వస్తున్నారు, ఏ రీతిగా దేవుని చేత బలపరచబడ్డాడు, గుల్షాన్ ఏ రీతిగా దేవుని చేత దీవించబడ్డాడు. అటువంటి స్వార్థ ద్వారా, అటువంటి రక్షణ ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి ఆయన సమర్థుడు. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ రాత్రి కాల్సిన ప్రభు నీ సేవకుడి ద్వారా ప్రభు మీరు మాతో సూటిగా మాట్లాడుతున్న విధానం స్తుతిస్తున్నా. ప్రభు నిజమేనా కష్టకాలములు, శోధన కాలములు, శ్రమ కాలములు ప్రభు మీరు ఎలాగైతే కుటుంబానికి తోడుగా ఉన్నారు ప్రభు, ఇది మొదలుకొని నూతన ఆశీర్వాదము చేత, నూతన బలము చేత, నూతన శక్తి చేత, నూతన అభిషేకము చేత ఈ గృహాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నా. ప్రభు నీకు ఉన్నాను. ఆనాటి దినాలు ప్రభు జంట గృహాన్ని ఎలాగైతే దర్శించామో ఈ రాత్రి కాల్సిన నీ సేవకుడి యొక్క వర్తమానం ద్వారా, బలమైన ఆరాధన ద్వారా ప్రభు ఆనాటి దినాలు ప్రభు ఒక పౌలు శీల చెరసాలు ఎలాగైతే చేర్చబడ్డాదో ఈ రాత్రి కాల్సిన ప్రతి బంధకములు ప్రభు విడిపించడానికి సహాయించండి.
హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ రాత్రి కావాల్సిన దేవుడు తన సేవకుడు ద్వారా మనతో మాట్లాడాడు. నిజమే, దేవుడు ఆ కార్యం జరిగించేవాడు. నిన్న నేడు నిరంతరము అని ఒకటై ఉన్నవాడు. ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా దేవుడు ఏ రీతి కార్యం జరిగించాడు, అటువంటి కార్యం జరిగించడానికి ఎంతగా సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తుతి, 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 స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. నీ బలమైన విషయం యేసునామమున కామరావశం. ప్రభువా నీకు వందనాలు. ప్రభువా ఈ రాత్రి కాసుల ప్రభువా నీకు మహిమ ద్వారా ఈ యొక్క గృహాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం, ప్రకాశించ ప్రార్థిస్తున్నాం. ఆనాటి దినాల ప్రభువా మోషే ప్రార్థన చేయగా ఎలాగైతే కాల్చబడ్డాడు, ఎలాగైతే ఎరుకో గాలు కొచ్చబడ్డాయో, ఈ రాత్రి కాసుల నీ బలమైన శక్తి ద్వారా కమరవశందరా ప్రభా నీ తెలకేతవ శిదిరి ఓ నీ కామారాదార్ శిదిరి కామానవ రిత్తనవ శదర. ఈ యొక్క రాత్రి కాలంలో దేవుడి ప్రార్థన ద్వారా ఈ గృహముల గొప్ప కార్యములు జరిగించవచ్చు. కామారవ శికార ఓ నీ దాలా నీ శరీర కామారవ శంద. దేవుడు తొలగ కన్నీరును ఆశగా మార్చబోచున్నాడు. దేవుడి గృహముల గొప్ప కార్యములు జరిగించబోచున్నాడు. అందుకే సేవకుడు వర్తమానం ద్వారా నేను మీకు తోడై ఉన్నాను. అటువంటి అభిషేకం వర్తమానం ద్వారా నిజంగా దేవుడి సేవకుల ద్వారా మనతో మాట్లాడాడు. ఆ సేవకుడు వర్తమానం ద్వారా ఈ గృహము దాకించబడ్డాది, ఈ గృహము దీవించబడ్డాది, ఈ గృహము అభిషేకించబడ్డాది. ఇది మొదలుకొని నూతన బలము చేత, నూతన శక్తి చేత, పరిశుద్ధాత్మ అభిషేకము చేత దేవుడి గృహాన్ని దర్శించబోచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. వాక్యం ఫలింప మన సేవకులు కన్ను కరిగారు ప్రార్థన చేస్తారు. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో దీన కుటుంబంతో కలిసి ఈ రీతిగా నీ వాక్కును ధ్యానించటానికి, దేవా నీ వాక్కు చేత మేము బలపరచబడటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం. స్తుతిలో ఉండేటువంటి శక్తి, స్తుతిలో ఉండేటువంటి ప్రభావము, నీకు ఇష్టమైనటువంటి, నీకు ప్రీతికరమైనటువంటిది నేను స్తుతించుటే అని ఈ రాత్రి ప్రభు నీ ఉద్దేశాన్ని మాకు తెలియపరిచినందుకే నీకు స్తోత్రం. ఇంతవరకు నేను స్తుతించే అనుభవాన్ని కలిగిలేమేమో దేవా తన్ని మనసారా అనుదినము ప్రతి క్షణము దేవాని స్తుతించి విజయాన్ని పొందటానికి, ప్రతికూల పరిస్థితులలో నడిపించే స్తుతిని దేవ ఆయుధముగా ధరించటానికి నీ కృపను దయచేయండి. నిరంతరం నేను స్తుతిస్తూ విజయాన్ని పొందటానికి నీ కృపనివ్వండి. నేను స్తుతిస్తూ దీవించబడటానికి నీ కృపనివ్వండి. నేను స్తుతిస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చటానికి నీ సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్తుతిలో ఉండేటువంటి ఆ ప్రభావము ఈ కుటుంబాన్ని దర్శించునుగాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్తుతిలో ఉండే ప్రభావము తాకునుగాక. ప్రతి విధమైన అపవాది దుర్గములు క్రోధోయబడునుగాక. విజయము కలుగునుగాక. ఈ రాత్రి మేము కూడి ఉన్నటువంటి స్థలం అంతా ప్రభు నీ ప్రభావముతో నింపబడునుగాక. నా తండ్రి బిడ్డలు ఆశిస్తున్న ప్రతి వాటిని మీ వలన స్తుతించి పొందుకొందురుగాక. ప్రభా స్తుతించే యోధులుగా లేవనెత్తబడుదురుగాక. దేవా స్తుతి ద్వారా సమస్తమును కూడా సాధ్యమే. స్తుతి స్థితిని మార్చేదిగా ఉంది గనుక దేవన తన ప్రతి సమయంలో దేనిని చూచి కలవరపడకుండా స్తుతించే కృప మేమందరము పొందుకుందుముగాక. ప్రతి కొలతలో స్తుతించే భాగ్యము మాకు కలుగునుగాక. అట్టి ధైర్యము విశ్వాసముతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వెతబడిన మాటలు మా జీవితాల్లో ఫలింప చేయండి. మరి ముఖ్యంగా ప్రత్యేక కుటుంబాన్ని మీరు బలపరచండి. స్తుతించే కుటుంబముగా చేయండి నాయన. స్తుతిలో ఉండేటువంటి ప్రభావము చేత వారు స్తుతిస్తుంటుండగా నింపబడటానికి నీ సహాయము దయచేయండి. స్తుతుల ద్వారా ప్రతి వాటిని జయించి నిన్ను మహిమపరిచే కృపను ఈ కుటుంబానికి ప్రత్యేకంగా మీరు దయచేయమని, కూడొచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచమని, మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ యొక్క శక్తితో మమ్మల్ని నింపి నడిపించమని, దేవనతను విత్తబడినటువంటి మాటలు మా హృదయాల్లో ఫలింపులోనికి తీసుకుని రండి. నూరంతులుగా ఫలింప చేయండి ప్రభా. విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాటిని మా జీవితాల్లో అన్వయించుకొని అభ్యాసము చేయటానికి, వాటి ప్రకారంగా నడుచుకొని శక్తి పొందుకొని విజయాన్ని చూడటానికి నీ కృపను మాకు అనుగ్రహించమని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.